హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం మళ్ళీ జూ పార్క్ని విజిట్ చేస్తున్నాం. దిస్ టైమ్ విత్ అ బెటర్ కెమెరా, బెటర్ ఎనర్జీ, బెటర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. సో ఇది సమ్మర్ కాబట్టి మనం తొందరగా వెళ్ళకపోతే జంతువులన్నీ మధ్యాహ్నం పూట లోపలికి వెళ్ళి పడుకుంటాయి. ఇప్పుడైతే 9:30 అవుతుందన్నమాట టైం. సో ఇప్పుడు అన్ని జంతువులు బయటకు వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటాయి. ఈ టైంలోనే మనం వెళ్ళి అన్ని జంతువుల్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో, ఇట్ విల్ బి ఫన్. గో. కాల్ సో గైస్, ఆల్ దబ్రా జైంట్ టాటాయిస్ ఉంది అంట లోపల. ఇది కొంచెం చూడండి, అక్కడ ఆ బురదలో పడి డొర్లుతుంది సమ్మర్ ఎండలకి. చూడండి ఎంత పెద్దగా ఉందో అది. చాలా ఏళ్ళు బతుకుతాయి అన్నమాట టాటాయిస్లు. అక్కడ చూడండి, వైట్ కలర్ బతక్స్ చూడండి. యువర్ బతక్స్ ఆర్ సో వైట్. మీర్ కట్ లాస్ట్ టైం కూడా ఇది ఫుల్ ఎగిరెగిరి హల్చల్ చేసింది అనమాట. కానీ ఇప్పుడు వెళ్ళి పడుకుంటుంది టుంబా. ఇక్కడ ఇంకో జీవరాశి ఉంది, కనిపిస్తుందా? జూమ్ చేస్తే అది కొంచెం ఎలిక్కి కోతికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ టర్టిల్స్ ఉంటాయి. ఇక్కడ టర్టిల్స్ అనమాట. రెడ్ ఇయర్ స్లైడర్స్ అంటారు దాన్ని. రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్స్ ఉంటాయి ఇందులో. టర్టిల్స్ కూడా ఉంటాయి. ఇదిగో టర్టిల్స్, అదిగో ఆ లోపల చూడు స్విమ్మింగ్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సైజులో టర్టిల్స్. మన హల్క్ గాడు కూడా మస్తు పెద్దగా పెరుగుతున్నాడు. అదిగోండి కోతునా కొడుకు కొండముచ్చు. అదిగోండి ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడ పెద్దది కూర్చొని. పోరోడు మంచి హుషారు మీద ఉన్నాడు. కొండముచ్చు పోరోడు మంచి హుషారు మీద ఉన్నాడు. ఇంకొన్ని టర్టిల్స్ అన్నీ కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట 24/7. కానీ ఎంతైనా జూ పార్క్కి వింటర్లో వీక్ డేస్లో వస్తేనే మంచిదన్నమాట. సమ్మర్లో ఎండ దంచేస్తుంది చెప్పాలంటే. ఒకటి ఎండ దంచేస్తుంది, మళ్ళీ సాటర్డే వచ్చాం, జనాలు కూడా దంచేస్తున్నారు. ఫుల్ క్రౌడెడ్గా ఉందన్నమాట. ఇంకా క్రౌడ్ కూడా నిండిపోతుంది సాయంత్రం అయ్యే వరకు. సో వీక్ డేస్ వింటర్లో వస్తే మస్తు ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది లయన్ టైల్డ్ కోత అంట, కానీ దీనికి అసలు టైలే లేదు. హౌ ఇస్ దిస్ అ లయన్ టైల్డ్? అచ్చా, దాని ముఖం కొంచెం లయన్ షేప్లో వస్తుంది. టైల్ అయితే నాకేం కనిపించట్లేదు. అదిగోండి ఆ లోపల, ఇంటి లోపల కూడా ఉన్నాయి చూడు, వాటి ఇంటి లోపల. జూమ్ చేసి చూపి. దరిద్రపు కెమెరామ్యాన్ అంటే. జంగల్ బుక్ ఇక్కడ కూడా ఉన్నాయి టర్టిల్స్. కెమెరామ్యాన్కి లైట్గా శాలరీ కట్ చేయాలి. ఓ మై గాడ్. అరే అది చూడండి, దానికి వచ్చిన ట్రిక్స్ అన్నీ చేసి చూపిస్తుంది. ఇదిగోండి గైస్, వైట్ టైగర్స్ అనమాట. బాబా వీటిని చూస్తేనే వస్తుంది మజా, సగం మజా. అదిగోండి బాబా ఈ రెండే ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఆ రెండే ఆడుకుంటూ ఉన్నాయి. కొంచెం పెద్దవి అయిపోయాయి అప్పటికి ఇప్పటికి. అప్పుడు కొంచెం లైట్గా టీనేజ్లో ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు మొత్తానికి పెద్దగా అయిపోయాయి, అడల్ట్స్ అయిపోయాయి అనుకుంటా. టైగా ఇటు చూడు, టైగా లేచింది. ఇంకా అంతే అనమాట, హెవీ మూమెంట్ ఇయ్యలేవు. ఎందుకంటే అది సమ్మర్ కదా, సో ఈ హెవీ మూమెంట్ ఇయ్యలేవు అనమాట. అట్లనే డల్గా స్లోగా ఉంటాయి. ఎందుకంటే మేమే కదలలేకపోతున్నాం, అవేం కదులుతాయి. అదిగండి కదులుతుంది. అసలు టైగర్ నడిచే విధానమే అసలు మస్తు ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ టైగర్. బాబా
బాబా బాబా అదిగోండి వచ్చి నన్ను చూస్తుంది. వచ్చి నన్ను చూస్తుంది, పక్కా గుర్తుపట్టింది అనుకుంటా. పక్కా గుర్తుపట్టి నిద్ర వస్తుంది దానికి. సూపర్ బ్యూటిఫుల్ క్రీచర్. చాలా దగ్గరగా ఉంది కానీ మీకు సో అక్వామ్యాన్ ఇదిగోండి బటర్ఫ్లై పార్క్ లోపలికి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మెయిన్ రీజన్ ఎందుకు వెళ్తున్నాం తెలుసా? బటర్ఫ్లై గార్డెన్ లోపలికి నా షర్ట్ మీద కూడా బటర్ఫ్లై ఉంది కాబట్టి. అవును, అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పండి. మొత్తం ఇది షర్ట్, ఇది పాయింట్, ఇదిగోండి షూస్. ఈ షూస్ ఎట్లుంది చూడండి, మొత్తం అవుట్ఫిట్ ఎట్లుందో చూడండి. ఈ ప్యాంట్, షర్ట్, షూస్ అండ్ దెన్ ఈ స్పెక్ట్స్, మొత్తం అవుట్ఫిట్ ఎట్లుందో కింద రేట్ చేయండి. అండ్ చలో లెట్స్ గో అండ్ లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ సమ్ బటర్ఫ్లై విచ్ లుక్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంత సమ్మర్లో మ్యాక్సిమం ఏ బటర్ఫ్లై బయటికి రాదు, కానీ చూద్దాం రండి, లక్ బాగుంటే కనిపిస్తాయి. ఓ మై గాడ్, ఇంత పైకి వెళ్తున్నాం, ఒక్క బటర్ఫ్లై కూడా కనిపించట్లేదు. షట్, ఉన్నాయా బటర్ఫ్లైస్? అవునా? ఓకే. సో కొన్నిసార్లు పబ్లిక్ రివ్యూ తీసుకున్నాక వెళ్ళకుండా ఆగిపోవడమే బెటర్ అనమాట. ఏం లేవు, ఉట్టిగా తిరిగి వచ్చినామంటున్నారు. సో సమ్మర్లో అంత పైకి ఎక్కి తిరగడం వేస్ట్ కాబట్టి వెళ్ళిపోదాం రండి. మీకు బటర్ఫ్లైస్ చూడాలని ఉంటే స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ వేస్తున్నా చూడండి. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు సో గైస్ ఇదిగోండి బుల్ ఫుడ్స్ అంట. లైట్గా ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ లాగా ఉన్నాయి అనమాట అవి. అదిగోండి లేచాయి. ఓహో ఫాక్స్లు రా, ఫాక్స్ లాగా ఉన్నాయి. మళ్ళీ అట్లా తోక కూడా చూడు, బాగుంది తోక, మంచిగా ఆడుకుంటున్నాయి అక్కడే. అదే నేను లోపల ఉంటే అట్లకి ఈ పాటికి అన్ని ట్రిక్స్ నేర్పించేసేవాడిని. వావ్, అదిగోండి జింకలు మంచిగా చాలా ఉన్నాయి అనమాట. జింకలకి చాలా ప్లేసే ఇచ్చారు. సో అవి మంచిగా తిరిగి ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నాయి అనమాట. సో జింకలు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి సల్మాన్ ఖాన్ ఆంధ్ర. వావ్ 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 గాయస్ ఏనుగులు బాబా మస్తు ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో బాబా. అసలు ఏనుగుల్ని దగ్గర నుంచి చూస్తుంటే వస్తున్న ఫీలే వేరనమాట. సూపర్ ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నమాట, అదిరిపోయినాయి చూడండి. అది చూడండి చైన్ తీసి ఆడుకుంటుంది. నైస్. ఎప్పటికైనా ఏనుగుని పెంచాలి, గుర్రాన్ని పెంచాలి అన్నది నా కోరిక. అది నెరవేరితే బాగుండు. ఏనుగు చాలా కష్టం కానీ గుర్రం అయితే పక్కా పెంచుతా. ఫ్యూచర్లో రఘురామ్ రాజా ఫామ్ ఒకటి తయారు చేస్తా, పెద్ద ఫామ్. అక్కడ అన్ని పెద్ద జంతువులు అలా ఉండేలాగా ప్లాన్ చేస్తాను అనమాట. బాబా ఏం మజా వస్తుందంటే ఏనుగుల్ని చూస్తుంటే మస్తున్నాయి. ఎందుకంటే రండి ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది. సో గాయస్ ఇదిగోండి ఇటువైపు సఫారీ ఉంది. ఈ సఫారీ లాస్ట్ టైం కవర్ చేశాను అనమాట నేను. ఆ వీడియోలో చూడండి, నా లాస్ట్ టైం వీడియో చూడండి జూ పార్క్ది, అందులో సఫారీ కవర్ చేశాను. సో ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ యానిమల్. ఇదిగోండి హీనాస్. ఇవి కంటిన్యూస్గా అట్లా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాటిల్లో చాలా ఎనర్జీ ఉంటుంది లోపల. సో అవి వాటిని తగ్గించుకోవడానికి ఎప్పుడు అట్లా పరిగెడుతూనే ఉంటాయి. అది చూడండి చెట్టు చుట్టూ ఎట్లా పరిగెడుతుంది. చెట్టు చుట్టూ అన్న పరిగెడితే, లేకపోతే మొత్తం ఈ రౌండ్గా ఉన్న చోటన్నా పరిగెడతాయి. కానీ అట్లా పరిగెడుతూనే ఉంటాయి అవి, ఎప్పుడు వచ్చినా అట్లా పరిగెడుతూనే ఉంటాయి. సరే నువ్వు పరిగెడుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆగింది, దానికి కూడా కళ్ళు తిరుగుతున్నాయి. సే మళ్ళీ స్టార్ట్. ఇంకా అది అలా ఎంతసేపు అయినా తిరుగుతుంది. మీరు ఏ టైం కన్నా రండి, అది మాత్రం తిరుగుతూనే ఉంటుంది. ఇంకా
బ్రో ఈస్ బాండ్ టు బికమ్ అ డాన్సర్ బట్ ఫోర్స్ టు బికమ్ అ హైనా. అదిగోండి గైస్, అక్కడ లోపల ఒక టైగర్ ఉంది, దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఆ టైగర్ చూడండి ఏం చేస్తుందో, ఆకులతో ఆడుకుంటుంది అది. ఇక్కడ దానికోసం ఇంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే అది రాకుండా ఆకులతో ఆడుకుంటుంది. సరే బయటికి రావే ప్లీజ్. ఇదిగోండి బయటకు వచ్చింది. అమ్మ ఎంత పెద్దగా ఉంది రా నాయన, దీన్ని అందుకే పెద్ద పులి అని అంటారు. లాస్ట్ టైం కూడా ఇదే ఉంది. ఏం మజా వస్తుంది అంటే దీన్ని చూస్తుంటే. బాబా ఎంత పెద్దగా ఉందిరా, అసలు దాని పక్కకి వెళ్ళి నుంచుంటే మనం పురుగులాగా ఉంటాం, అది అంత పెద్దగా ఉంది. దా ఇటు దా వస్తుంది చూడండి, రౌండ్గా తిరుగుతుంది అనమాట దాని టెరిటరీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. బాబా బాబా కండలు కండలు తిరిగింది నా అలాగే. ఇదిగోండి ఇటు అరుస్తుందేమో ఇప్పుడు. అరవ్వ గర్జించు గర్జించు. ఎందుకంటే ఆగా అక్కడ స్టిల్ ఇస్తుంది చాలా దూరంగా. అదంతా దూరంగా ఉన్నా కానీ ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో. పాపా ఎట్లా చూస్తుందో, నన్నే చూస్తుంది. సో గాయస్ ఇప్పుడే వచ్చామన్నమాట ఇక్కడికి. జాగ్వార్ పడుకుంటా ఉంది లోపల, కనిపించట్లే. దీని లోపల లయన్స్ ఉంటాయి, అవి కూడా లోపల పడుకుంటానే ఉన్నాయి అన్నమాట, అవి కనిపించట్లే. ఇంకా చెప్పా కదా సమ్మర్ ఎఫెక్ట్ అట్లనే ఉంటుంది, అన్ని యానిమల్స్ లోపలికి వెళ్ళి పడుకుంటూ ఉంటాయి. ఎండ తీవ్రత కూడా చాలా పెరిగింది కాబట్టి అన్నీ పడుకుంటున్నాయి వెళ్ళి, ఏది సరిగ్గా కనిపించట్లేదు. అదిగోండి గైస్ అక్కడ పడుకుంటుంది. అదిగోండి లేచింది. మా లయన్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసారా, అది కొంచెం కదలంగానే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. బయటకు వస్తే బాగుండు, కానీ మొన్న దానికి నాకు ఫుల్ గొడవ అయిందనమాట, అందుకని అది రావట్లేదు. ఎందుకంటే 2 లయన్స్ ఒక చోట ఉండకూడదని ఇంకా పిచ్చ కొట్టుకున్నాం. బాబా అదిగోండి చూడండి రైనోసరస్ మస్తుంది, ఎంత సాలిడ్గా ఉందో చూడండి. ఐరన్ మ్యాన్ మొత్తం కవచం ధరించి. ఫీమేల్ కాదు ఇది, మెయిల్. ఇది మస్తుంది చూడండి అసలు. ఇది ఒక్కటి ఇచ్చింది కరెక్ట్గా దర్శనం ఇప్పటిదాకా దగ్గర నుంచి, మిగతా అన్నీ కూడా దూరంగా ఉన్నాయి అన్నమాట. దానికి చెరుగడ్డలు పెడతారు. బాబా మస్తుంది గైస్, సూపర్. అదిగోండి గైస్ అదిగోండి స్టార్ట్ చేసింది పిస్సింగ్. ఇది ఎప్పుడు అట్లనే పిస్సింగ్ చేస్తుంది అనమాట, స్ప్రే కొట్టినట్టు అలా మొత్తం కొట్టుకుంటూ తిరుగుతుంది, దాని టెరిటరీ చూపించుకుంటుంది. లోపలికి వస్తే కథం కేఎల్ కథం దుకాన్ బంద్. ఇదిగోండి గైస్ వైట్ స్వాన్. బాబా మస్తుంది. బ్లాక్ స్వాన్స్ ఉన్నాయిరా, అవి చూపి అట్లా జూమ్ చేసి. అదిగోండి అరే బ్లాక్ స్వాన్స్ ఏందిరా నాయన. బాబా అదిగోండి అది బ్లాక్ స్వాన్స్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బ్లాక్ స్వాన్స్, ఓన్లీ వైట్ స్వాన్స్ మాత్రమే తెలుసు నాకు. వావ్ సూపర్ ఉన్నాయి అసలు, ఏందిరా ఆయన వైట్ స్వాన్స్ సూపర్. ఇది స్వాన్ కాదు, ఈ మధ్యలో ఉన్నది స్వాన్ కాదు, దీన్ని ఏమంటారో మరి. వైట్ స్వాన్స్ బ్లాక్ స్వాన్స్ అయితే ఉన్నాయి. చేపలు తినేవి. అవును. వావ్ ఇక్కడ జీబ్రాస్ కూడా ఉన్నాయి, మస్తుంది అది కూడా. దాని మీద ప్యాటర్న్ ఎక్సలెంట్. దాని పక్కన ఇంకోటి పడుకుంటుంది చూడండి, మొత్తం కంప్లీట్గా పడుకుంటుంది అనమాట. అంటే గుర్రాలు గాడిదలు నుంచొని పడుకుంటాయి అని చెప్తారు కదా, అంటే ఇట్లా కూడా పడుకుంటాయి అవి కూడా. సో ఇది కూడా పడుకుంటుంది అనమాట. నైస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యానిమల్ ప్లేస్. ఇదిగోండి గాయ్స్ సాంబార్ డీర్స్, పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇవి. అంటే మొత్తం కొంచెం ఆవులాగా ఉన్న డీర్స్ అనమాట, ఆవు సైజులో ఉన్నాయి, డీర్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇట్లా జైంట్ సైజ్ అనమాట. నైస్. ఇంకా వాటి పిల్లలు అనుకుంటా లోపల, అవి చిన్నగా ఉన్నాయి. అలా మొత్తం ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. అదిగోండి గైస్ పెద్ద జిరాఫ్, దాని గిన్నె కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, దాని సైజే గిన్నె అనమాట. దానికి తింటుంది, ఇందాకే ఫీడ్ వేశారు అనుకుంటా.
మస్తుంది ఇది కూడా, మస్తు పెద్దగా ఉంది, కండలు కండలు తిరిగింది, అది కానీ తింటుంది. సో ఆక్వామ్యాన్ అదనమాట ఈ వీడియో. ఎండ బీభత్సంగా ఉంది, ప్లస్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. నాకు కనిపించిన యానిమల్స్ అన్నిటిని కూడా మీకు మ్యాక్సిమం చూపించడానికే ట్రై చేశాను. సో ఇక్కడ దాకా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.